ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం వారిపై ఒత్తిడి తెస్తోంది. నిజానికి వాళ్లకు ఈ సాయంత్రం 5 గంటల వరకే గడువు ఇచ్చింది. కానీ అంగన్వాడీలు మాత్రం తమ నిరసనకు ముగింపు పలకలేదు. ఈ క్రమంలో టెంట్లు తీసేస్తామంటూ పోలీసులు వారికి వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ టెంట్లు తీసేయని పక్షంలో తామే తీసేస్తామంటున్నారు. దీంతో అంగన్వాడీల ధర్నా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున్, అంగన్వాడీల ధర్నా సెంటర్ వద్ద టెంట్ల వద్ద ప్రస్తుతం అసలు పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? రేణుశ్రీ, ప్రధానంగా గత నెల 12వ తారీఖు నుంచి కూడా అంగన్వాడీ కార్యకర్తలు తమకు సంబంధించిన 11 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను నెరవేర్చాలంటూ కూడా నిరవధిక సమ్మెకు కూడా వాళ్ళు దిగిన పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం 4 దఫాలుగా కూడా చర్చలు జరిపింది. దాంట్లో కూడా ప్రధానంగా ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆర్థిక సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం దాంట్లో ఆర్థికంగా లేని ఏవైతే అంశాలు ఉన్నాయో 4 అంశాలపైన కూడా ప్రభుత్వం ఒప్పుకుంటా ఉందంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు తమకు సంబంధించిన డిమాండ్లపై కూడా సమ్మెను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా గత శనివారం కూడా ఏదైతే ఎస్మాకు సంబంధించిన చట్టం ప్రకారం ఒక నోటీసును కూడా జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కూడా విధుల్లో హాజరవ్వాలి, లేకుంటే చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన ఏదైతే గడువు ఉందో ఆ గడువు కూడా 5 గంటలకు ముగియడం జరిగింది. ఆ గడువు తర్వాత కూడా పోలీసులు ప్రధానంగా ఈరోజు 5 గంటల వరకే మీకు సమయం ఉంది ఆందోళన చేసుకోవడానికి అంటూ కూడా ప్రతి టెంట్ హౌస్ దగ్గరికి ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ధర్నా చౌక్ కూడా వెళ్ళటం, అక్కడికి పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలకు వివరించడం. ఎందుకంటే మీకు ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే ఎస్మా చట్టం ప్రకారం టైం ఇచ్చిందో మీకు ఈరోజు సోమవారం 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే ఇచ్చిందో ఆ సమయం ముగియగానే మీరు ధర్నా చౌకుల్లోంచి వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళు పోలీసులు వాళ్ళకి వెల్లడించడం జరిగింది. కానీ అంగన్వాడీ కార్యకర్తల మటుకి ససేమిరా అంటూ మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఎస్మా చట్టం ఉపయోగించక ముందు కూడా ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏదైతే మేము 11 డిమాండ్లు పెట్టామో 11 డిమాండ్లు కంపల్సరీగా అమలు చేస్తూనే జీవోలు ఇస్తేనే మేము సమ్మెను విరమిస్తామంటూ కూడా వాళ్ళు పదే చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా కొంచెం అంగన్వాడీ కార్యకర్తలపై కూడా ప్రయోగాన్ని ఎస్మా చట్టాన్ని ప్రయోగించి కూడా వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా అంగన్వాడీ కార్యకర్తల మటుకి ససేమెరా అంటున్నా ఉన్నారు. ప్రధానంగా సంబంధించి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో 11 డిమాండ్లో 4 డిమాండ్లకు ఇప్పుడు జీవో ఇవ్వడం జరిగింది. మిగతా 7 డిమాండ్లకు సంబంధించి వాటికి కూడా జీవో ఇచ్చి ఒప్పుకుంటేనే మేము సమ్మెను విరమింపజేస్తామని కూడా పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పోలీసులు ఏదైతే వారికి వెల్లడించడం జరిగిందో టెంట్లను మీరన్నా తొలగించండి పక్షంలో మేము తొలగిస్తామంటూ కూడా వాళ్ళకి హెచ్చరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వంతో తేల్చుకునేందుకే కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రతి దీక్షా శిబిరం వద్ద కూడా ఇప్పటికే జూలై 5వ తేదీ నుంచి కూడా వాళ్ళు 24 గంటల దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి దీక్షా శిబిరం వద్ద కూడా అంగన్వాడీ కార్యకర్తలు భారీగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు వచ్చి అడ్డుకున్నా కూడా వాళ్ళు టెంటుల్లోంచి కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే అక్కడ నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లకు సంబంధించి ఏదైతే పోలీసులు మరికొంతమంది చేరుకునే అవకాశం కూడా ఉంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమాశ్రీ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.